నమస్కారం. సెప్టెంబర్ నెలలో పండ్ల తోటల్లో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే తెగుళ్లు తగ్గి దిగుబడి మరియు నాణ్యత రెండూ పెరుగుతాయి. ఈ వీడియోలో మామిడి, అరటి, జామ, దానిమ్మ, నిమ్మ, బొప్పాయి పంటలలో ఈ నెలలో తప్పకుండా చేయాల్సిన పనులను తెలుసుకుందాం. ముందుగా మామిడి తోటలో చేయాల్సిన పనులను గురించి తెలుసుకుందాం. తోటలో కలుపు మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచండి. ఆకుతేలు, ముక్కు పురుగు, తేనెమంచు పురుగు, పెంకు పురుగులు, రెమ్మ తొలిచే పురుగు, ఆకు తొలిచే పురుగులను తరచూ గమనించండి. ఆంథ్రాక్నోస్, పెస్టలోషియా, కుంకుమ రంగు మచ్చ వంటి శిలీంధ్ర తెగుళ్లు కనిపిస్తే లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును కలిపి పిచికారీ చేయండి. వర్షాభావ పరిస్థితులు ఉంటే అవసరాన్ని బట్టి నీటి తడులు ఇవ్వడం మర్చిపోవద్దు. అరటి రైతులు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోండి. పిలకలు కోసే కొడవలిని ప్రతిసారి డీజిల్ లేదా కిరోసిన్లో ముంచి వైరస్ వ్యాప్తిని అరికట్టండి. పేనుబంక కనిపిస్తే 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయండి. పచ్చ అరటి, కొవ్వూరు బొంత, కర్పూర చక్కెరకేళి రకాలలో 2వ దఫాగా ఒక్కో మొక్కకు 110 గ్రాముల యూరియా, 80 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఇచ్చి తేలికపాటి తడి ఇవ్వండి. తేలిక నేలల్లో వేరు నులిపురుగుల నివారణకు మొక్కకు 25 గ్రాముల కార్బోఫ్యూరాన్ గుళికలు వేసి మట్టితో కప్పి తడి ఇవ్వండి. జామలో ప్రస్తుతం కాయలు పెరిగే దశ, అందువల్ల క్రమం తప్పకుండా నీటి తడులు ఇవ్వండి. తొడిమక్కుళ్ళు తెగులు నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి పిచికారీ చేయండి. దానిమ్మలో బ్యాక్టీరియా మచ్చ తెగులు కనిపిస్తే ఆలస్యం చేయకండి. తెగులు సోకిన భాగం నుండి 2 అంగుళాలు క్రింద కత్తిరించండి. కత్తెరను సోడియం హైపోక్లోరైట్ ద్రావణంలో ముంచి మాత్రమే ఉపయోగించండి. తర్వాత లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి పిచికారీ చేయండి. కత్తిరించిన కొమ్మలు, ఆకులు, కాయలను కాల్చివేయండి. 1 ఎకరాకు 8 నుండి 10 కిలోల బ్లీచింగ్ పౌడర్ చెట్టు పాదులో చల్లండి. వర్షాల తరువాత నిమ్మ తోటల్లో గజ్జి తెగులు వచ్చే అవకాశం ఎక్కువ. దీనికి బ్లైటాక్స్ 30 గ్రాములు, స్ట్రెప్టోసైక్లిన్ 1 గ్రాము 10 లీటర్ల నీటికి కలిపి మొత్తం చెట్టు తడిచేలా పిచికారీ చేయండి. పల్లాకు తెగులు నివారణకు సూక్ష్మధాతు మిశ్రమాన్ని పిచికారీ చేయండి. మంగునల్లి నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయండి. బొప్పాయి నారు పెంపకానికి ఇదే సరైన సమయం. పశువుల ఎరువు, ఇసుక కలిపిన మట్టితో పాలిథీన్ సంచులు నింపి విత్తనాలను 1 సెంటీమీటరు లోతులో నాటండి. వైరస్ వ్యాప్తి కాకుండా నారును రసం పీల్చే పురుగులు చొరబడని వలలో పెంచండి. లేదా అవిస మొక్కలను 15 రోజుల ముందే చుట్టూ నాటండి. రైతు మిత్రులారా, సెప్టెంబర్ నెలలో ఈ సూచనలు పాటిస్తే మీ పండ్ల తోటలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మంచి నాణ్యతతో కూడిన అధిక దిగుబడిని కూడా పొందవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ రైతు మిత్రులతో షేర్ చేయండి, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.